ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది ఎవరు? 500 కోట్ల పెట్టుబడి, 1000 ఉద్యోగాలు. ఫార్మా సిటీలో ఈజీ ఆఫ్ 500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. లారెన్స్ సింథటిక్స్ 191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు. లారెన్స్ ల్యాబ్ అచ్యుతాపురం చర్చిలో 400 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు. మరో యూనిట్ ఫౌండేషన్ జరిగింది, 240 కోట్లు, 400 ఉద్యోగాలు. మీరు చెప్పిన ఎన్ఆర్పీట్ భూమి పూజ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక కూడా మాకు రామాయపట్నం పోర్ట్ ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది, మూలాయపేట పోర్ట్ ఉంది, కాకినాడ పోర్ట్ ఉంది అన్నారు. ఆ పోర్టులను డెవలప్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఫిషింగ్ హార్బర్ల గురించి మాట్లాడుతున్నారు, జవల దిన్న, మచిలీపట్నం, ఉప్పాట, నిజాంపట్నం అని. ఎవరు తీసుకొచ్చింది అవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా విశాఖపట్నానికి చేసింది శూన్యం. అదే మీరు చెప్తున్నారు, ప్యాలెస్ కట్టుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు అయ్యే అబద్ధాలు చెప్తారు? 450 కోట్లతో ప్రపంచ స్థాయి టూరిజం రిసార్ట్లను డెవలప్ చేశారు. మీరు 3 తాత్కాలిక భవనాలు కట్టారు. ఎవరిది ఘనత? ఎవరిది చిత్తశుద్ధి? అదే మీరు అడుగుతున్నారు.